హాయ్ అండి. మా ఊరి గ్రామ దేవత చెంగలమ్మ అమ్మవారి మాలైతే మా అమ్మ 41 డేస్ అయితే వేసిందనమాట. ఇప్పుడు మేము ఇడుమురు కట్టడానికైతే వెళ్తున్నాము. చాలామంది దసరా టైంలో వేస్తారనమాట అమ్మవారి మాల. కాకపోతే మా అమ్మ ముందే వేసింది అమ్మవారి మాల. ఇంకా నా పిల్లలైతే ఇక్కడ నిద్రపోతూ ఉన్నారు. ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకా వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేసి మేము ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరేసాము. మేమున్న ఇంటికి చెంగలమ్మ టెంపుల్కి 1 మినిట్ కూడా పడదు, అంత దగ్గర అనమాట. ఇంకా మేము ఫైనల్గా టెంపుల్కి కూడా రీచ్ అయిపోయాము. ఇంకా మేము టెంపుల్కి వచ్చేలోపు ఇక్కడ లైటింగ్ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే దసరా వస్తుంది కదా, ఈ దసరాకి చాలా బాగా చేస్తారనమాట. ఎక్కడ అమ్మవారికైనా బాగా చేస్తారు. ఇంకా చెంగలమ్మ టెంపుల్కి అయితే ఇంకా గ్రాండ్ చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. ఇంకా మా చిన్నోడికి కాలు వచ్చాయని అసలు ఆగడం లేదు. ఇంకా మనం చెప్పింది వాళ్ళు విన్నారు, వాళ్ళు చెప్పింది మనం వినాలి, అట్లా ఉంటుంది మరి పిల్లలతో. ఇంకా వాడు మొత్తం ఆడుకుంటా ఆగమాగం చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ నేను శారీస్ ఎందుకు చూపించానంటే, ఇక్కడ శారీస్ అమ్మవారికి లక్షల్లో వస్తాయి. 10,000 20,000 అలా పెడతారనమాట. అవి ఏలంపాట పెడతారు 5,000కి 3,000కి. మా మమ్మీ అలా చాలా శారీస్ అయితే పాడిందనమాట. ఇక్కడ నేను చూపించే అమ్మవారి చెట్టుకి ఒక పెద్ద స్టోరీయే ఉంది. మీరు యూట్యూబ్లో తూలూరుపేట చెంగలమ్మ టెంపుల్ స్టోరీ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అమ్మ ఎత్తేస్తుంది. పూజ అయితే స్టార్ట్ అయిపోబోతుంది. గుళ్ళోకి దర్శనం చేసుకోండి, ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఇంటి తీసుకొని బొమ్మలు చేసుకొని ఇక్కడ అమ్మవారి ఇరుముడి కట్ట అయితే జరుగుతుందన్నమాట. నేను ఫస్ట్ టైం లైవ్లో అమ్మవారి ఇరుముడి కట్ట అయితే చూస్తున్నాను. నేను ఎక్కువ వెంకటేశ్వర మాల అయ్యప్ప మాలదైతే చూశాను అనమాట. ఇరుముడి కట్టు అమ్మవారి మాల ఫస్ట్ టైం చూడడం వల్ల కొంచెం ఉత్సాహంగా ఉంది, ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి. ఇంకా ఫైనల్గా ఇరుముడి కట్ట అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. మా అమ్మ మొక్కుందనమాట అమ్మవారి మాల ఇస్తానని చెప్పి ఎప్పటి నుంచో. కానీ ఫైనల్గా మా అమ్మకు కూడా కుదిరింది అమ్మవారి మాల వేయడము. 41 డేస్ అయితే వేసిందనమాట. మా అమ్మ చెంగలమ్మ మాల వేసింది కాబట్టి మేము చెంగలమ్మ టెంపుల్లో అమ్మకి ఇరుముడు అయితే కట్టించాము. నాకు అమ్మవారి మాలలో 3 మాలలు అయితే తెలుసు. ఒకటి చెంగలమ్మ మాల, ఇంకొకటి ఓంశక్తి మాల, ఇంకోటి భవానీ మాల. మా సైడు ఎక్కువ ఓంశక్తి మాల చెంగలమ్మ మాల అయితే వేస్తారు. మరి మీ సైడు ఎక్కువ ఏ మాల వేస్తారు అనేది కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.